అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి టాప్ 15 ఈ రోజు ఈ స్టేజ్ పైకి రాబోతున్నారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీరు వేసే ఓట్లు హౌస్ లో ఎవరిని పంపించాలా అని నిర్ణయిస్తారు. అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి. ఇంకా పరీక్ష ఆల్ ఆఫ్ యూ. సో చాలా కష్టపడి టాప్ 15 ని సెలెక్ట్ చేశారు. చాలా గొప్ప పని చేశావు. ఆ టాప్ 15 కి ఈ రోజు నుంచి అస్సలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది. ఒక్కొక్కడికి తోలు తీసేస్తున్నాయి అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగా హౌస్ లో కంటెస్టెంట్స్ నే చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓపెన్ చేయైతే తర్వాత నేను అన్న డైలాగులంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి మీరు వేసే ప్రతి అడుగు, మీ ప్రతి మూవ్ అంతా జనాలు చూస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. అలాంటి సర్ప్రైజ్ కాదు. నాకు తెలిసి మీరు ఇది చూసిన తర్వాత సీటుల్లో కూర్చోరు. చూపించేద్దాం. అగ్ని పరీక్షలో టాప్ 15 లోకి చేరుకున్న మీ అందరికి కంగ్రాచులేషన్స్. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? yes, this is sudden surprise to me also. ఎవరికైనా ఇక్కడ నాగార్జున గారి మీద హ్యూజ్ క్రష్. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి? God damn man, I just want to see him face to face, hug him hard. ఇటు నుంచి 15 వరకు అసలు ఎవ్వరు ఆ నంబర్ వైపే చూడట్లేదు. అందరూ 1 to 7 లోపల ఫిక్స్ అయిపోయారు. నేను లెక్కల్లో వీక్లే. ఓకే ప్రశాంత్, ఎందుకు నిల్చున్నావు 7? ఎక్కడున్నా గానీ ద్రోణాచార్య నాకు నెంబర్ 1 కనిపిస్తుంది. అదే కూడా శ్రేయ, నువ్వెందుకు 6 వెనుక నిల్చున్నావు? 6 నా లక్కీ నంబర్, దానికని ఇక్కడ నించున్నాను. అడిగిందేంటి, ఆలోచన ఏంటి, చేస్తున్న పని ఏంటి? అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే 25 మెంబర్స్ నుంచి నేను 15కి వచ్చిన. వీళ్ళనందరినీ చెప్తా, ఆడికి వెళ్తా. అప్పుడు అక్కడే ఉండాలి కదా. స్టార్టింగ్ నుంచి అన్ని టాస్క్ చూస్తున్నా, వెళ్తూ అందరితో మాట్లాడుతున్నా కూడా ఈవెన్ ఐ వాస్ ప్రకారంగా చూస్తే నాకు 1, 2, 3 పొజిషన్స్ ఎవరు ఉండాలో నాకు తెలిసిపోయింది. వచ్చిండే సైంటిస్ట్. ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, ఈ చర్చించుకొని 1 నుంచి 15 వరకు నిల్చోండి. వాడు మనందరికీ బద్ద శత్రువు. ఈ ఆట అయిన తర్వాత వాడి ఇంట్లో ఉండకూడదు. అది చాలా ఎంత పెద్ద ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? కళ్యాణ్ దగ్గరకు వచ్చినప్పుడు తనకి తొందర ఎక్కువ. మీరు మాట్లాడే తీరు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఆలోచించకుండా మాట్లాడతారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తను కొంచెంసేపు ఆగాక అయిపోతుంది, ఇంకా ఎందుకులే మనకి వీళ్ళతోని. నాకు అలాంటి లిమిట్ లేదు, నేను రెచ్చిపోతాను. ఇంకా నన్ను నేను హరీష్ తో మాట్లాడినంత ప్రకారంగా ఆయన ముఖం మీద స్ట్రైట్ గా చెప్పే ప్రకారం అయితే కాదు. అన్న ఓ టీ ఇవ్వనా? టీయా? ఉప్పేసివ్వండి, అస్సలు రోషం రావడం లేదు. ఇక్కడ నాతో ఎవరితో పోటీ కాదు. ఐఎమ్ ఫోకస్డ్. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏ అంటే చెప్పి ఇప్పుడు బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్ కి వచ్చా కాబట్టి మీ ఎవరితో పోటీ కాదు. తర్వాత క్యారెక్టర్ ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మీ యాక్షన్ కి నేను రియాక్షన్ ఇచ్చా. అసలు నా యాక్షన్ స్టార్ట్ అవుతే మీరు తట్టుకోలేరు. అగ్ని పరీక్షలో ఎవరన్నా ఛాలెంజ్ చేస్తారంటే అంటే ప్లీజ్ కమ్ హియర్. లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాస్ ఫీలింగ్. ఇప్పుడు ఒక పవర్ ఇస్తున్నా. 15 లో ఎవరుండాలో నువ్వు డిసైడ్ చేయి. ఫర్ మీ ఇట్స్ ధాన్య. టాప్ 6 సెలక్షన్ లో లేవు. ఇంకొకటి ఏమంటే అంతకుముందు అంత పొటెన్షియల్ గా లేదు. సరే, నీలో పొటెన్షియల్ లేదు, నువ్వు 12కే అర్హుడివి. దాంట్లో ఎక్సెప్ట్ దట్ ఐ డిడ్ంట్ సీ యు ఎనీవేర్. దివ్య, మాటలు తప్పితే చేతులు లేవు నీలో. ఇవే తగ్గించుకుంటే మంచిది. కండబలం ఉంది, ఉంది బలం ఉంది. ఈ కెన్ డు. సో కండుంది, బుద్ధి లేదు. అబ్సల్యూట్లీ. ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఫాలోవర్స్ ఫ్యాన్స్ కాదు. ఫాలోవర్స్ కి ఫ్యాన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టీమ్ రెడ్ ని లీడ్ చేసే ఆ లీడర్ ఎవరు? నేను మనీష్ అనుకుంటున్నా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఆట నుంచి ఫస్ట్ అవుట్ అయిపోయింది రెడ్ టీం నుంచి అనుష్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఫస్ట్ ఎవర్ అవుట్. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. ఈ పరీక్షలో విజేత ఎవరు? లాస్ట్ కి మిగిలింది వాళ్ళు కాబట్టి బ్లూ టీమ్ బ్లూ. కంగ్రాచులేషన్స్.